టాలీవుడ్ నిర్మాతల ఇల్లు ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతో పాటు పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. గాయని సునీత భర్త రామ్ కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు, భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్యరంగయ్య, అభిషేక్ అగర్వాల్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం. ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలకు ఆయన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను, ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక పుష్ప 2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రి నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగాయి. పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు. అలాగే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్లను కూడా అధికారికంగా ఆ సినిమాల నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కూడా ఆ ప్రకటనకు సంబంధించిన లెక్కల వివరాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ఇవన్నీ సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని నిర్మాతలు చెబుతున్నారు.